Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate First Year 1B Mathematics, Intermediate Mathematics 1B ఫస్ట్ చాప్టర్ లోకస్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతారమ్మా. ఇట్స్ వెరీ ఈజీ చాప్టర్. అన్నీ మనము డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలుసు కదా, ఆ ఫార్ములానే యూజ్ చేసి చేస్తాం. అసలు లోకస్ అంటే ఏంటి అంటే మీకు మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా కొన్ని పాయింట్స్ అనేవి పెట్టేస్తాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఇలా పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఈ పాయింట్స్ అన్నీ ఎలా అంటే అలా ఒక ప్లేన్లో ఎలా అంటే అలా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేస్తాను అంటే ఒక జామెట్రికల్ ఈక్వేషన్ లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అయిందా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడ అన్నీ ఇలా డిస్టెన్స్ ఉన్నాయనుకోండి. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ మెజర్ చేసుకొని ఇలా అన్ని పాయింట్స్లని జాయిన్ చేస్తాను. ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేస్తాను. ఇలాగా మనకి ఒక జామెట్రికల్ ఫిగర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, జామెట్రికల్ కండిషన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో అటువంటి వాటిని మనము లోకస్ అని అంటాం. లోకస్ అంటే లోకస్ ఈజ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ సాటిస్ఫైయింగ్ గివెన్ కన్సిస్టెంట్ జామెట్రిక్ కండిషన్స్. ఓకేనా, ఒక ఏదైనా ఫిగర్ మనకి జామెట్రికల్ ఫిగర్ ఉంటుంది కదమ్మా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ 2 పాయింట్లని జాయిన్ చేస్తాం, ఇది ఒక జామెట్రికల్ ఫిగర్. ఓకే, కండిషన్ ఏముంది, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తా అంటే ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అయింది, స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అని మనము ఇక్కడ చెప్పగలుగుతాం. అదే లోకస్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనము లోకస్లో ఉన్న ఎక్సర్సైజ్ 1Aలో మన ఏం లేదమ్మా, డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని ఉంది కదా. ఈ ఫార్ములాను ఒక్కటే మనము ఈ చాప్టర్ మొత్తం యూజ్ చేస్తాం. ఇది ఒక్క ఫార్ములా మీరు 10th క్లాస్ నేర్చుకున్నారు కదా, ఇది ఒక్క ఫార్ములా తెలుసుకుంటే చాలు. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ చాప్టర్ మొత్తం మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఇది మా బిఫోర్ ఎక్సర్సైజ్ 1A స్మాల్ ఇంట్రడక్షన్. ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఏం అడుగుతున్నారు మా క్వశ్చన్ ఇక్కడ మనకి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ 5 ఫ్రమ్ ఏ పాయింట్ 4, -3. ఒక పాయింట్ ఉంది మా, నేను P అని తీసుకుంటున్నాను, x1 y1 అని, లేదా x, y అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఈ పాయింట్ నుంచి ఈ A అనే పాయింట్ 4, -3 ఈ A అనే పాయింట్ ఎంత డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుందంట? 5. మామూలుగా మనకి యూనిట్స్ తెలియదు కాబట్టి యూనిట్స్ అని పెట్టేస్తాం. 5 యూనిట్స్ దూరంలో ఉంది. అయితే ఈ ఈక్వేషన్ లైన్ సెగ్మెంట్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సింపుల్, డిస్టెన్స్ కదా నాన్న ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే డిస్టెన్స్ అని. సో డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి మనము ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమి ఇచ్చారో అది రాయండి. గివెన్ పాయింట్ A 4, -3. ఇక్కడ మనం ఒక పాయింట్ అనుకోవాలి కదా. సో దానికోసము ఈ డైలాగ్ కరెక్ట్ బాగా తెలుసుకోండి, మాకు గుర్తుపెట్టుకోండి. లెట్ P of x, y be any point on the locus. ఈ డైలాగు బాగా బై హార్ట్ చేయండి. ఈ డైలాగ్ మనము ప్రతి ఒక్క ప్రాబ్లంలో యూజ్ చేస్తాం. ఓకే, డిస్టెన్స్ ఇచ్చారా, గివెన్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 5. D = 5 యూనిట్స్ కూడా రాసుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి? PA యొక్క డిస్టెన్స్ 5 యూనిట్స్ అని కదా, అర్థమైందా?
according to the problem PA ఈక్వల్ టు 5 అని. ఓకే, మీరు ఇక్కడ PA అనేది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములానైనా యూజ్ చేయండి, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినైనా కూడా డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ both sides, we get AP whole square equal to 5 whole square. Okay, AP, we know that the distance between any two points A, x1 comma y1 and B, x2 comma y2 is AB equal to root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇదే కదమ్మా ఫార్ములా. PA అనే పాయింట్, P ఏముంది, A పాయింట్ 4 comma minus 3, P పాయింట్ ఏముంది, x comma y. కరెక్టా? అర్థమైందా? ఎస్. x1 y1 x2 y2 PA హోల్ స్క్వేర్. యాక్చువల్లీ ఇది AB కదా, AB అంటే రూట్ అని, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ తీసేసుకుంటాం. ఓకే, రూట్ ఓవర్ x2 మీన్స్ x minus x1 whole square plus y2 minus y1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ రాసుకుంటున్నా. లేదు మేడం, నేను ఈ 2 స్టెప్స్ అంటే ఈ రెండింటిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అండ్ PA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్, ఈ డైలాగ్ ఉంది, ఇవి రెండు ఉన్నాయి కదమ్మా, ఆ రెండింటిని మనము కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, ఈ స్టెప్ అయిపోయినాక రాసుకోవచ్చు ఏదైనా ఒకటి. ఓకే, 5 స్క్వేర్ మీన్స్ 25. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశానో? మనకి ఫార్ములాలో స్క్వేర్ ఉంటుంది, రూట్ ఉంటుంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని తీసుకున్నాను. A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ minus 2AB, A plus B whole square, A square plus B square plus 2AB equal to 25. లేదా మీరు డైరెక్ట్ కూడా రాసేయచ్చు ఇలాగా, x స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y, ఈ డైలాగ్ అయినా రాసేయచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది మేడం అంటే. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ప్లస్ 16 ప్లస్ 9 ప్లస్ 25 ఈక్వల్ టు 25. రెండు వైపులు కూడా ప్లస్ 25 ప్లస్ 25 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. లేదు మేడం, నేను ఇంకొక స్టెప్లో ఈ ప్లస్ 25ని రైట్ సైడ్ పంపించి మైనస్ 25 రాస్తాను, ఆ తర్వాత రెండు క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది, అలా అయినా చేస్తానంటే చేయొచ్చు, మీ ఓపిక. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ఈక్వల్ టు 0. ఇదేనన్న మనకు కావలసిన ఈక్వేషన్, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ locus equation. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్లో సెకండ్ ప్రాబ్లం. ఓకే, సి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ A -3,2 అండ్ B 0,4. P అనే పాయింట్ ఉందంటనన్నా x, y. ఈ P అనే పాయింట్ ఎలా ఉంది, A B అనే పాయింట్స్ -3,2కి
0,4కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందంట. ఓకే, ఇది ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఇది కూడా అంతే. అంటే పిఏ ఎంత అయితే డిస్టెన్స్ ఉందో పీబీ కూడా అంతే ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? పిఏ ఈక్వల్ టు పీబీ అని. అర్థమైందా? పిఏ ఈక్వల్ టు పీబీ అని. ఓకే, ఎస్. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చే ఈక్వేషన్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్, లోకస్ ఈక్వేషన్. ఓకే, ఎస్. గివెన్ పాయింట్స్ A -3,2 and B 0,4. Let P of x, y be any point on the locus. అర్థమైందా? ఈ P అనేది ఎలా ఉంది? ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది అంటున్నారు. According to the problem, PA equal to PB. PA డిస్టెన్స్ ఫార్ములా, PB డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినా కూడా వస్తుంది, లేదా ఇప్పుడే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసైనా కూడా చేసుకోవచ్చు. P ఇది x1 y1 అనుకుంటున్నాను, x2 y2 దీనికి సంబంధించినది, మళ్ళీ దీనికి సంబంధించినైతే x2 y2 అవుతుంది. రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. పిఏకి సంబంధించి, పీబీ సంబంధించింది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. ఎందుకు? రూట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంతకుముందు ప్రాబ్లంలో ఎలా చేశాను? ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకొని దీనిలోకి మళ్ళీ మనం ఫార్ములా అప్లై చేసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాం కదా. ఇక్కడైతే మీకు ఇలానే చేయొచ్చు, అలానే చేయొచ్చు అనేసి చూపిస్తున్నాను. ఓకే, squaring on both sides we get రూట్ ఓవర్, రెండింట్లో నుంచి మైనస్ కూడా కామన్ చేస్తున్నాను, 3 + x అవుతుంది హోల్ స్క్వేర్. ఈ మైనస్ని కూడా కవర్ చేసి హోల్ స్క్వేర్ రాయండి. 2 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 0 - x అంటే -x అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ 4 - y హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 3 + x హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ లేదు కదా, -x హోల్ స్క్వేర్ ప్లస్ 4 - y హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్, a స్క్వేర్ డైరెక్ట్ రాస్తున్నాను ఇప్పుడు. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 × 3 = 6x. a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. -x హోల్ స్క్వేర్ అంటే ప్లస్ x స్క్వేర్ అవుతుంది. a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. 2 × 4 = 8. అర్థమవుతుందా మీకు? ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి మా. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. +x² ఉంది, బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇన్ కేస్ ఎక్కడన్నా +1 మైనస్ ఉందనుకోండి, క్యాన్సిల్ చేయొద్దండి. ఓకే, +y² క్యాన్సిల్. నెక్స్ట్ 6x - 4y 9 + 4 = 13 ఈక్వల్ టు -8y + 16. వీటిని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. 6x - 4y + 13 -8 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే +8y అవుతుంది. +16 లెఫ్ట్ సైడ్ వస్తే -16 అవుతుంది. 6x - 4y + 8y is +4y +13 - 16 is -3 ఈక్వల్ టు
0. ఇలా అయినా పెట్టచ్చు. మనకి టెక్స్ట్ బుక్లో ఆన్సరు 6x + 4y = 3 అని ఉంది. ఇలా అయినా పెట్టచ్చమ్మా. ఇదే మనకు కావలసిన లోకస్ ఈక్వేషన్, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ locus equation of P. Okay, so ఇది మా question number 2 solution or the problem. Okay, see, find the equation of the locus of a point P. Equation ni find out cheyali such that the distance of P from the origin is twice the distance of P from A point. అంటే ఏమంటున్నారంటే నాన్న, పిఏ అనేది ఏ పాయింట్ ఇచ్చారు కదా, ఆరిజిన్ కదా, ఆరిజిన్ ఇక్కడ నుంచి దీనికి పి అనే పాయింట్కి ఒక ఇంత ఉంది. ఇది ఎలా ఉందంట, ట్వైస్ ఉందంట. ఇది ఒకటి ఉంటే ఇది రెండు ఉండే, అంటే ఓపి = 2AP లా ఉంది అని. ఓకే, అర్థమైందా? ఇలానే డ్రా చేయండి, ఓపిఈ ఇలానే డ్రా చేయండి. ఓకే, ఎస్. గివెన్ పాయింట్స్ A 1, 2 అండ్ ఆరిజిన్ అన్నారు 0, 0. మన డైలాగ్, లెట్ P of x, y be any point on the locus. కండిషన్ ఏమి ఇచ్చారు, అకార్డింగ్ టు ద ప్రాబ్లం OP = 2AP కదా, the distance of P from origin is twice the distance of P from A. Okay, yes. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దామా, లేదా డిస్టెన్స్ పెట్టి చేసినా కూడా ఒకటే. ఓకే, స్క్వేరింగ్ ఆన్ both sides, we get OP whole square = 2AP whole square. OP whole square = 4AP whole square అవుతుంది. ఓకే, O పాయింట్ 0, 0, P పాయింట్ x, y, A పాయింట్ 1, 2, x1, y1, x2, y2, x1, y1, x2, y2. ఓకే, OP ఈ రెండుకి డిస్టెన్స్ ఏముంది, √/(x2 - x1) ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1, y - 0 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది, మర్చిపోకూడదు అది. 4 × √/(x2 - x1) x - 1 హోల్ స్క్వేర్, y2 - y1, y - 2 హోల్ స్క్వేర్. ఏముంది ఇక్కడ, హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. x - 0 హోల్ స్క్వేర్ మీన్స్ x స్క్వేర్, y - 0 హోల్ స్క్వేర్ మీన్స్ y స్క్వేర్. 4 × x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎందుకంటే 4ని మల్టిప్లై చేసుకుంటుంది కాబట్టి. x² + y² = 4 whole into a minus b whole square, a square plus b square minus 2ab, a minus b whole square, a square plus b square minus 2ab, x square plus y square equal to 4తో మల్టిప్లై చేసుకుందామా, లేకపోతే ఫస్ట్ సింప్లిఫై చేసుకుని చేసుకోవచ్చు. x square minus 2x plus y square minus 4y, కాన్స్టెంట్స్ చూసుకోమా 5 అవుతుంది.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4తో మల్టిప్లై చేస్తే 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 16y ప్లస్ 20. వీటిని రైట్ సైడ్ రాసుకుందాం. 0 ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ప్లస్ y స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ రైట్ సైడ్ వస్తే మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అవుతుంది. 0 ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ 1x స్క్వేర్ 3x స్క్వేర్ అవుతుంది. 4y స్క్వేర్ మైనస్ 1y స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20. మనకి ఎప్పుడే కానీ లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ నుండి రైట్ సైడ్ 0 ఉండాలి కదా. 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన లోకస్ ఈక్వేషన్ విచ్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. 4th problem. Find the equation of locus of a point which is equidistant from the coordinate axis. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇదేనామా? ఓకే, ఈ కోఆర్డినేట్ యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్లో పాయింట్ అనేది ఉంది. ఇది ఎక్స్, ఇది వై, అంటే ఇది డిస్టెన్స్ కూడా ఎక్స్ అవుతుంది, ఇది కూడా వై అయిపోతుంది. అంటే టోటల్గా ఈ పాయింట్ ఎక్స్ కమా వై అవుతుంది. ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఓకే, ఎస్, లెట్ పి ఆఫ్ ఎక్స్ కమా వై బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అండ్ లేకపోతే ఇక్కడే కంటిన్యూ చేయండి. విచ్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, దట్ ఈజ్ మోడ్లెస్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్లెస్ వై. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఈ వై స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్. చాలా ఈజీ ఇది. విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. 5th వన్. లాస్ట్ ప్రాబ్లము కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. ఇక్కడ చూస్తే వై యాక్సిస్ అంటున్నారు. ఒక పాయింట్ ఇచ్చారు. ఇది ఎలా ఉందంట? ఈక్వి డిస్టెన్స్లో ఉందంటున్నారు. ఓకే, చూద్దాం. గివెన్ పాయింట్ A 2, 0 and the y axis coordinates ma and y axis coordinates ఎలా ఉంటాయి? b ఈక్వల్ టు x అనేది ఉండదు, y. ఓకే, ఎస్. లెట్ p x, y be any point on the locus. According to the problem, ఏమన్నారు? P అనే పాయింట్ A అనే పాయింట్కి y యాక్సిస్లో ఉన్న పాయింట్కి
ఎలా ఉందంట, ఈక్వి డిస్టెన్స్లో ఉందంట. అంటే PA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు PB హోల్ స్క్వేర్ లేదా AP హోల్ స్క్వేర్ ఈక్వల్ టు BP హోల్ స్క్వేర్. ఓకే, సారీ స్క్వేర్ మళ్ళీ రాద్దాం. PA ఈక్వల్ టు PB, స్క్వేరింగ్ ఆన్ both sides. PA whole square equal to PB whole square. P అనే పాయింట్ x, y, A 2, 0, B 0, y, x1 y1 x2 y2, ఇక్కడ చూస్తే x2 y2. ఓకే, ఇలా రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. x2 మైనస్ x1 0 మైనస్ x హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. 2 minus 0 is 2, 2 whole square. y minus y 0 minus y is minus y whole square equal to ఇక్కడ కూడా మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ x ప్లస్ y మైనస్ y క్యాన్సల్, 0 అయిపోతుంది, అవసరం లేదు. 4 ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్. ఓకే, x2 మైనస్ x1 అంటే సారీ x కదా నాన్న, x2 మైనస్ x1 షిట్. x2 minus x1 whole square plus of minus y whole square equal to minus x whole square plus 0 అవసరం లేదు. a minus b whole square, a square plus b square minus 2ab plus y square equal to x square. ఇక్కడ చూడండి, ప్లస్ x square క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, y square minus 4x plus 4 equal to 0, which is the required locus equation. ఓకే, ఇదే మనకు కావాల్సిన లోకస్ ఈక్వేషన్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. 6th ప్రాబ్లం. ఇంతకుముందు వాళ్ళు y యాక్సిస్ అన్నారు, ఇప్పుడు y కోఆర్డినేట్స్ అంటున్నారు. ఓకే, see, find the equation of the locus of a point P, the square of whose distance వాళ్ళు చెప్తున్నారు, square of whose distance from the origin is 4 times its y coordinates. Okay, yes, డైరెక్ట్ రాసేద్దునా. ఇంకా let P of x, y be any point on the locus. According to the problem, స్క్వేర్ ఆఫ్ అంటున్నాడు కదా ఇక్కడ. ఎస్, OP హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 into y అవుతుంది. ఎందుకు, ఆరిజిన్ అనే ఇక్కడ మనకి ఆరిజిన్ తీసుకున్నామా, ఇక్కడ y కోఆర్డినేట్ అన్నాడు. ఓకేనా, y కోఆర్డినేట్ అన్నారు కాబట్టి 4y 4 టైమ్స్ అంటున్నారు. ఓకే, 4y అవుతుంది. రూట్ ఓవర్ P x, y అయితే ఇది x1 y1 x2 y2, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, 4y స్క్వేర్ రూట్ క్యాన్సల్, మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4y, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, 4yని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మైనస్ 4y అవుతుంది, అంతే. which is the required locus equation. చూడండి ఎంత ఈజీ కదా, అర్థం చేసుకోవాలి, మా క్వశ్చన్ని నీట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లం.
Find the equation of the locus of a point P such that PA whole square plus PB whole square equal to 2C square where AB అనే పాయింట్స్ ఇచ్చారమ్మా. ఓకే, మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఇచ్చారు, ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనము లోకస్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, గివెన్ పాయింట్స్ ఏమిచ్చారు? A 0, B -a, 0. Let P of x, y be any point on the locus. ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? గివెన్ కండిషన్ లేదా ఈక్వేషన్ PA whole square plus PB whole square equal to 2C square. ఇది అలానే పెట్టుకోండి. P అంటే పాయింట్, A తెలుసు, B తెలుసు పాయింట్స్, దానిని యూస్ చేసుకుంటాం. √PA whole square P x1 x2 x2 y2 x2 y2 x2 minus x1 a minus x whole square y2 minus y1 0 minus y whole square ఉంది కదా, హోల్ స్క్వేర్ √x2 minus x1 minus a minus x whole square y2 minus y1 0 minus 1 minus y whole square. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ 2c square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. a minus x whole square a minus b whole square, లేదా ఫస్ట్ రాసుకుంటారేమో రాసుకోండి. 0 minus y అంటే minus y whole square. మైనస్ కామన్ చేస్తే a plus x whole square plus of minus y whole square equal to 2c square. a minus b whole square a square plus b square minus 2ab ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఈ మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ 2ax క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2x స్క్వేర్. వై స్క్వేర్లు 2 ఉన్నాయి. ఏ స్క్వేర్లు కూడా 2లు ఉన్నాయి. ఈక్వల్ టు 2c స్క్వేర్. అన్నింట్లో నుంచి 2ని కామన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. 2 క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ని రైట్ సైడ్ పంపించేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇదే మనకు కావలసిన లోకస్ ఈక్వేషన్, విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్. ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. ఇక్కడికి ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయినట్లే. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ రోమన్లో ఉన్న ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.